హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మహమ్మద్ అన్వర్ గారు రచించిన ఆ గదిలో చీకటిలో అనే కథను చెప్పుకుందామండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే విశాలమైన మేడల్లో కాదు, ఇరుకైన ఇళ్లల్లోనే సుఖం ఉంటుందని చెప్పింది ఎవడో కానీ వాడు కనిపిస్తే అడ్డంగా నరికేయాలని సూరిబాబుకి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కృష్ణానగర్ బి బ్లాక్లోని పూర్ణ టిఫిన్ సెంటర్ దాటుకుంటూ వెళ్తే వచ్చే 12వ నెంబర్ పచ్చరంగు బిల్డింగ్లో ఓ ఇరుకైన గదిలో అద్దెకు దిగినప్పటి నుంచి ఈ కోరిక మరింత బలంగా నాటుకుపోయింది. పెళ్ళయి వారం తిరగకుండానే గౌరిని తీసుకుని హైదరాబాదు బయలుదేరబోతుంటే అమ్మ ముత్యాలమ్మ కూడా సంచి సర్దేసుకుంది. కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో నువ్వెందుకు అని బంధువులంతా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అమ్మకు నేను తప్ప ఎవరున్నారు, నేనెక్కడుంటే తను అక్కడే అని సూరిబాబు అందామనుకున్నాడు. కానీ ముత్యాలమ్మ ఆ అవకాశం తన కొడుక్కి ఇవ్వలేదు. పెళ్ళయ్యి వారం అయ్యిందో లేదో నన్ను నా బిడ్డని దూరం చేస్తారే మొదనష్టపు ముండల్లారా అని ఆరున్నొక్క రాగం అందుకుంది. అమ్మలక్కలు టీవీ సీరియల్ చూసినట్టు చూశారు. ఒకరిద్దరూ ముత్యాలమ్మ నోటికి జడుసుకొని పారిపోయారు. ఓ అరగంట గడిచాక ముత్యాలమ్మ ఏడుపులోనూ నిజం ఉందనిపించింది అందరికీ. దాంతో ఇద్దరూ కాస్త ముగ్గురయ్యారు. ఊర్లో రైలెక్కినప్పుడు ఏం అనిపించలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి 10H బస్సు అందుకున్నప్పుడు కూడా ఏ భయమూ వేయలేదు. 60 రూపాయల స్టీల్ కోటింగ్ గోద్రేజ్ తాళం చాలా కష్టపడి తీస్తున్నప్పుడు కంగారు పడలేదు. కానీ ఒక్కసారి రూమ్లో అడుగు పెట్టేసరికి సూరిబాబు వాస్తవంలోకి రాలేక తప్పలేదు. దీన్ని కూడా ఇల్లంటారా అనబోయి ఇదే మన ఇల్లా అని కాస్త డిగ్నిఫైడ్గా అడిగింది గౌరీ. 4 గోడలు నిలబెట్టి ఓ రేకు అడ్డంగా పరిస్తే తయారైన కుటీరం అది. దీనికంటే పిట్టలు కట్టుకునే గూడే కాస్త పటిష్టంగా ఉంటుంది. మహానగరంలో 3000కు ఇంతకు మించిన ఆవాసనం దొరకడం ఎంత కష్టమో సూరిబాబుకి తెలుసు. బీటలు వారిన గోడలు, వాటి మధ్య కాపురం ఉంటున్న బల్లులు, ఇదే మన సామ్రాజ్యం అని యథేచ్ఛగా తిరిగేస్తున్న బొద్దింకలు, ఆ మూల ఎప్పుడూ 3.5 కేజీల గ్యాసే పట్టే 5 కేజీల సిలిండర్, ఆ మూల ఓం చాప, 2 మాసిన దిండ్లు, ఆ మధ్యలో తన జీవితంలానే అస్తవ్యస్తంగా ఉన్న అల్మరా, ఇద్దరు అటూ ఇటూ తిరుగుతుంటే మూడో మనిషి నిలబడడానికే జాగా ఉండదు. అలాంటి చోట మూడో మనిషితో పాటు, అది కూడా పెళ్ళైన కొత్తలో కాపురానికి దిగాడంటే సూరిబాబుది ఎంత గట్టి గుండెనో అర్థం చేసుకోవచ్చు. ఇదేమిల్లురా సూరి, ఇన్నాళ్ళు ఇక్కడే ఉన్నావా అంటూ ఊర్లో మధ్యలో ఆపేసిన ఏడుపు హైదరాబాదు మహానగరంలో కొనసాగించింది ముత్యాలమ్మ. నువ్వు ఏడుస్తూనే ఉండు, నేను టిఫిన్లు తీసుకొస్తా అని బయలుదేరబోతుంటే గౌరీ ఆపింది. ఇప్పుడు ఆ ఖర్చెందుకు, నేను ఏదోటి చేస్తాగా అని చురుగ్గా కదిలింది. చిందర వందరగా ఉన్న వస్తువుల్ని చిటికెలో సర్దేసింది. చీపిరి అందుకొని చకచకా ఊడ్చేసింది. తడిగుడ్డ పెట్టింది. స్నానం చేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించింది. డబ్బాల్లో ఏమున్నాయో వెతికింది. అవన్నీ కలిపి ఓ వంటకం సిద్ధం చేసింది. అందులోనే కొంత మిగిల్చి మధ్యాహ్నం క్యారియర్కి సర్దింది. 9500 జీతంతో జీవితం హాయిగా గడిచిపోతుందిలే అని భరోసా భర్తకి ఇచ్చింది. గౌరీ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తొలిసారి గర్వంగా ఫీల్ అయ్యాడు సూరిబాబు. పొద్దస్తమానం కష్టపడి వస్తాడు సూరిబాబు. ఉన్న దాంట్లో రుచికరంగా వండుతుంది గౌరీ. నేనొండినట్టు ఎక్కడుంది అంటూ నిష్ఠూరపోతూనే మిగుతుకు మిగల్చకుండా లాగిచ్చేస్తుంది ముత్యాలమ్మ. ఆమెకు కాస్త పెందలాడే పడుకోవడం అలవాటు. చేతులు ఆరవు, కంచం కూడా తీయదు. తిన్న వెంటనే ముసుగేస్తుంది. ఆ ఇరుకైన గదిలోనే ముగ్గురికి పక్క సర్దుతుంది గౌరీ.
ముత్యాలమ్మ అటు తిరిగి పడుకుంటే ఇటు కొత్త దంపతులు సర్దుకుపోతారు. సూరి గౌరీ ఇద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. మోగగా ప్రేమించుకుంటారు. అదే వారి ఏకాంతం. కాసేపు ఆ 4 చేతులు మాట్లాడుకుంటాయి. అంతే వారి శృంగారం. గౌరిని దగ్గరకు తీసుకోవాలని ఉంటుంది, ముద్దు చేయాలని ఉంటుంది. కానీ ఎలా? అందుకే ఇరుకింట్లోనే సుఖం ఉంది అన్నవాడిపై కోపం వస్తుంటుంది. బయట వాన పడుతుంటుంది. సూరి శరీరం వెచ్చబడుతుంటుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన గౌరిని చుట్టేసి కాస్త చల్లబడాలని ఉంటుంది. కానీ ఎలా? అందుకే ఇరుకింట్లోనే సుఖం ఉంది అన్నవాడిని మర్డర్ చేయాలనిపిస్తుంది. సాయంత్రం వస్తూ వస్తూ బేరమాడకుండానే మోర మల్లెపూలు పట్టుకొస్తాడు. అదే తన విలాసం. అందులోనూ ముత్యాలమ్మ వాటాకొస్తుంది. ధర్మబద్ధంగా పావు మూర కోడలి కొప్పుకు చేరుతుంది. కనీసం ఆ మల్లెల వాసనైనా మనస్ఫూర్తిగా అనుభవిద్దాం అనుకుంటాడు. కానీ వెనకే ముత్యాలమ్మ నీడ వెంటాడుతూ ఉంటుంది. ఇది తన విలాపం. అందుకే ఇరుకింట్లోనే సుఖం ఉంది అన్నవాడిపై పూట పూటకు పగ పెరుగుతూనే ఉంటుంది. అసలే కొత్త జంట, వాళ్లకు కాస్త ఏకాంతం ఇవ్వు. అన్నీ తెలిసిన దానివి, ఇంతకంటే ఏం చెబుతాం అని ఎవరో ముత్యాలమ్మకు ఫోనోపదేశం చేశారు ఓసారి. అప్పటినుంచి రాత్రి భోజనాల తరువాత బయటకు వెళ్ళి పచార్లు చేయడం అలవాటు చేసుకుంది. అది కాసేపే. ఎంతసేపు అంటే తలుపు వేసి గౌరిని అల్లుకునేంతసేపు. ఎంతసేపు అంటే ఆ బుగ్గల నునుపెంతో చూసేంతసేపు. ఎంతసేపు అంటే ఆ విరహం దూరమెంతో కొలిచేంతసేపు. అంతే. మాయదారి నిద్ర, మాయదారి నిద్ర. కళ్ళు మూతలు పడుతున్నాయనుకో అంటూ మూసి ఉన్న తలుపుల్ని గబాలన తోసుకుంటూ వచ్చేస్తుంటుంది. అత్తగారికి ఎక్కడ దొరికిపోతామో అన్న భయం ఆ కోడల్ని వెంటాడుతుంటుంది. కన్న తల్లిని పక్కన పెట్టుకొని ఏమిటి రాసలీలలు అని ఆ కొడుకు మనసు క్షోభిస్తుంటుంది. ఇంకా కథ మామూలే. అలా ఎలాంటి రసాస్వాదన లేకుండా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి. పట్నం ఎలా ఉందో చూసి రాకూడదమ్మా, బస్సు కూడా ఫ్రీనే కదా అన్నాడు కొడుకు ఓ ఆదివారం పూట. కోడల్ని కూడా తీసుకువెళ్తా, తనకు కూడా ఫ్రీనే కదా అని వెంట పెట్టుకుపోయింది. ఏనాడు చేసుకున్న పాపమో ఇది అని తల గోడకేసి కొట్టుకోబోయి అది ఎక్కడ పడిపోతుందో అని భయం వేసి ఆగిపోయాడు. పెద్దమ్మ గుడి పక్కనే ఓసారి దండం పెట్టుకొని వచ్చేయి అంటే మీ నాన్న నన్ను వదిలిపెట్టి పోయినప్పుడే దేవుడిపై నమ్మకం పోయింది అంటూ ట్యాపు విప్పింది. అవి కన్నీళ్లు కావు, ఎండాకాలం కూడా ప్రవహించే కుళాయి. ఆ కొత్త పెళ్లి కూతురు మాత్రం ఎన్ని రోజులు భరిస్తుంది, ఎంతని సహిస్తుంది? ఇక జీవితాంతం ఇంతేనా అని అలక చాప ఎక్కింది. అటు తిరిగి పడుకొని తన నిరసన తెలిపింది. పాపం, అంతకంటే ఏం చేయగలదు? 2 గదులున్న ఇంట్లోకి మారే స్తోమత తనకు ఇప్పట్లో లేదు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఈలోపు గౌరిని శాంతపరచాలి. అందుకేం చేయాలి? అందుకే బాగా ఆలోచించి ఓయోకి వెళ్దామా, ఏదైతే అది అయిందని తెగించి అడిగేశాడు. ఓయోనా, అదేంటి అని తన అమాయకమైన మొహాన్ని మరింత అందంగా మార్చేస్తూ అడిగింది ఆ కొత్త పెళ్లి కూతురు. ఓయో అనగానేమి, అక్కడ దొరికే సౌలభ్యాలేమిటో అనేవి పూసగుచ్చినట్టు వివరించేశాడు. ఇదేం కర్మండి మనకు, నేను రానుగాక రాను అని మొదట్లో నొచ్చుకుంది. కానీ కొన్ని రాత్రుల విరహం తనని కూడా కరిగించింది. ఓయో రెంటు 900. సూరిబాబుకి వచ్చే ఆ అరాకొరా జీతంలో 900 ఒక్క పూట కోసం పక్కన పెట్టడం కష్టమే. రేపటి నుంచి మల్లెపూలొద్దు ఆర్డర్ వేసింది గౌరీ. టీ తన టైం టేబుల్ మార్చుకొని ఒక్క పూటకు కుంచుకుపోయింది. 2 ఆదివారాలు కోడి కూర లేకుండానే గడిచిపోయాయి.
ఎందుకు ఇదంతా అని అడిగితే రూపాయా 2 రూపాయలా 900 మన జల్సాలకు ఖర్చు చేస్తున్నాం కదా, ఈ మాత్రం ఆదా చేయకపోతే ఎలా అంది. దిగువ మధ్యతరగతి వాడి సరసం కూడా విలాస వస్తువుల ఖాతాలో చేరిపోయిందన్నమాట. నెల రోజుల ఆదాతో ఆ 900 పూడాయి. ఆ ఆదివారం భార్యాభర్తలిద్దరూ టిప్ టాప్గా రెడీ అవుతుండటం మూల నుంచి ముత్యాలమ్మ గమనిస్తూనే ఉంది. సినిమాకి వెళ్తున్నామమ్మా, పెందలాడి వచ్చేస్తాంలే అని తొలిసారి అబద్ధమాడాడు సూరి. సినిమానా? నేను వద్దును కదర్రా, ఎన్నాళ్ళయిందో సినిమా చూసి అని తెగ బాధపడిపోయింది ఆ తల్లి. టికెట్లు 2 దొరికాయిలేమ్మా, కొత్త సినిమా కదా అంటూ మరో అబద్ధాన్ని అప్పటికప్పుడు అల్లి బయలుదేరారు ఇద్దరు. దారి వెంపట ఎన్ని కలల్ని, ఎన్ని ఊహల్ని, ఎన్ని కోరికల్ని మోసుకెళ్లారో. మధ్యలో ఆగి ఓ మూర మల్లెపూలు కొన్నాడు సూరి. ఈసారి పూర్తిగా తన భార్యకే. ఓయో వచ్చింది. భయం బిడియం కలిసిన అడుగులు తడబడుతూ హోటల్ మెట్లెక్కారు ఇద్దరు. పేరేంటి అడిగాడు ఓయో అబ్బాయి. సూరిబాబు. ఎన్ని రోజులు ఉంటారు? రోజులా, ఈ ఒక్క పూటకే. ఐడి కార్డు ఉందా? ఐడి కార్డా? మర్చిపోయా అంటూ జేబులు తడుముకున్నాడు. పాపం నిజంగానే మర్చిపోయాడు. సర్లే, ఇలాంటివన్నీ మామూలే అనుకుంటూ గౌరీ వంక కాస్త వంకరగా చూశాడు. ఆ చూపుల భావం ఏంటో గౌరికి అర్థం కానందుకు సూరిబాబు కాస్త స్థిమితపడ్డాడు. అడ్వాన్స్ అందుకున్న ఓయో అబ్బాయి రూమ్ నెంబర్ 203కి దారి చూపిస్తూ తాళం అందించాడు. లిఫ్టు 2వ ఫ్లోర్లో ఆగింది. ఎవరైనా చూస్తారేమో అని కంగారు పడుతూనే 203లోకి దిగబడింది ఆ జంట. ఓ 3rd క్లాస్ లాడ్జీ అది. గోడలకు వేసిన రంగు మాసిపోయి చాలా కాలమైంది. ఆ దుప్పటి కూడా ఎప్పుడు ఉతికారో ఏమిటో. రూమ్ నిండా అదో రకమైన వాసన. కానీ గౌరి అవేమీ పట్టించుకోవడం లేదు. సూరికి కూడా ఇవేమీ అక్కర్లేదు. తాము కాపురం వెలగబెడుతున్న ఆ ఎరుకు గదితో పోలిస్తే ఈ రూము చాలా విశాలంగా ఉంది. ఇంత పెద్ద మంచమా అంటూ గౌరి కళ్ళు విప్పారాయి. ఆ రూమంతా ఓసారి ఇష్టంగా కలియ తిరిగింది. నెత్తి మీద ఫ్యాన్ తిరుగుతోంది. టీవీ కూడా ఉంది. ఇంతకంటే విలాసం తాను చూడగలదా? ఆనందంతో భర్తని కౌగిలించుకుంది. తొలిసారి మల్లెపూలకు ఎంతటి మహత్తు ఉందో తెలుసుకుంటున్నాడు సూరి. పెళ్ళైన ఇంతకాలానికి తనకు తన భార్యకు దొరికిన ఏకాంతం అది. ప్రతి క్షణము మధురమే అనుకుంటూ ఉండగా టింగ్ అంటూ మోగింది కాలింగ్ బెల్. స్వప్నలోకాల నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడినట్టు అనిపించింది. సూరి గౌరీ మొహామొహాలు చూసుకున్నారు. తొలిసారి కంగారు పడ్డాడు సూరి. గౌరీ చీర సర్దుకుంది. సూరి తమాయించుకుంటూనే తలుపు తీశాడు. ఎదురుగా 2 కానిస్టేబుళ్ళు. ఇద్దరూ కరడుగట్టిన ఆల్ ఖైదా తీవ్రవాదుల్ని పట్టేసుకున్నాం అనేంత గర్వం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎప్పటిలా చాలా దర్జాగా ఉంది. పోలీస్ స్టేషన్ చూడడం గౌరికి అదే తొలిసారి. అందుకే శరీరంలో అణువణువు వణుకుతోంది. సినిమాల్లో పోలీస్ స్టేషన్ని చాలాసార్లు చూశాడు సూరిబాబు. కానీ అవి ఇలా లేవు. అందుకే తాను కూడా కంగారు పడుతున్నాడు. కానీ బయటపడటం లేదు. మేమిద్దరం భార్యాభర్తలం సార్ అని హెడ్ కానిస్టేబుల్ దగ్గర వేసిన క్యాసెట్టే వేస్తున్నాడు. రైడింగ్లో పట్టుబడ్డోళ్ళంతా ఇలానే చెబుతారులే అన్నట్టు ఆ హెడ్ గారు అసలు పట్టించుకోవడమే లేదు. ఏమిటండి ఇదంతా? ఇప్పుడు ఏం జరుగుతుంది? గౌరీ దాదాపు ఏడ్చినంత పని చేసింది. నువ్వేం కంగారు పడకు, నేను చూస్తాగా అంటూ హెడ్ కానిస్టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టాడు. సార్, నిజంగానే తను నా భార్య సార్. ఈసారి దాదాపు కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. మరి సాక్ష్యం? తాళిబొట్టు ఉంది కదా, అది సరిపోదు, ఇంకేమైనా? మా అమ్మ ఉంది. ఎక్కడా? సూరిబాబు అడ్రస్ చెప్పాడు. ఓ కానిస్టేబుల్ వెళ్ళి కాసేపటి తర్వాత
ముత్యాలమ్మని వెంట పెట్టుకొచ్చాడు. స్టేషన్లోకి అడుగు పెడుతూనే కొడుకు కోడళ్ళిద్దరి వైపు ముత్యాలమ్మ చూసిన చూపు ఈ హెడ్ కానిస్టేబుల్ మాటల కంటే భయంకరంగా అనిపించాయి. ఏం జరిగిందో, ఇదంతా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ముత్యాలమ్మకు ఎంతోసేపు పట్టలేదు. సంతకాలు పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటపడ్డారు ముగ్గురు. అమ్మ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు సూరికి. అత్తతో మాట్లాడేంత తెగువ లేదు గౌరికి. వాళ్ళిద్దరినీ మళ్ళీ కదిపే సాహసం చేయలేదు ముత్యాలమ్మ. నన్ను మన ఊరి బస్ ఎక్కించేయిరా. పావుగంట తర్వాత ముత్యాలమ్మ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట అది. సూరి ఏం మాట్లాడలేకపోయాడు. నేను మీ వయసు దాటొచ్చిన దాన్నే. మీ పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది. ఊరి నిండా మనోళ్లే కదా, నేను అక్కడ బాగానే ఉంటా. అప్పుడప్పుడు మీరే వస్తుండండి. అమీర్పేటలో ముత్యాలమ్మని బస్ ఎక్కించి ఆటోలో ఇంటికి బయలుదేరారు ఆ భార్యాభర్తలు. నెల రోజుల నుంచి పడుతున్న తపన, ఈరోజు జరిగిన తతంగం అంతా కళ్ళ ముందు కదలాడింది. కాసేపు బాధపడ్డాడు. ఆ తర్వాత చిన్నగా నవ్వుకున్నారు. స్టేషన్ నుంచి కూడా ఎలాంటి గొడవ లేకుండా బయటపడడంతో కాస్త రిలీఫ్గా అనిపించింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఇంటికి వెళ్తే కావాల్సినంత ఏకాంతం దొరుకుతుందన్న ఆలోచన ఇంకాస్త ఆనందాన్ని కలిగించింది. మల్లెల దండ ఇంకా సువాసన వెదజల్లుతూనే ఉంది. సూరిలోని రొమాంటిక్ ఫెలో మళ్ళీ నిద్ర లేచాడు. ఆటో యూసఫ్గూడ రోడ్లు దాటుతూ కృష్ణానగర్లో ఆగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదన్న తలపు వాళ్ళిద్దరినీ మరింత తొందర పెట్టింది. 20 మెట్లు తొలిసారి ఆయాసపడకుండా ఎక్కేస్తున్నారు. ఫ్లోరు దాటుతున్న కొద్దీ ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగి పొర్లుతోంది. త్వరగా ఒకటైపోవాలన్న తపన తొందర పెట్టేస్తోంది. 5 ఫ్లోర్లు పూర్తయ్యాయి. తమ గదికి చేరువైపోయారు. ఆఖరి మెట్టు దగ్గర ఇద్దరూ సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయారు. ఎందుకంటే గుమ్మం ముందు ఓ శాల్తీ కాచుకుని కూర్చుంది. ఈ భార్యాభర్తల్ని చూసి ఒక్కసారిగా పైకి లేచింది. ఏమైపోయావు గౌరీ ఇంతసేపు అని రాగానే బలవంతంగా కావలించేసుకుంది. ఎవరివిడా అర్థం కానట్టు అడిగాడు సూరి. మా అనసూయత్త చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోషించింది. మన పెళ్ళికి కూడా వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మెల్లగానే అన్నా ఆ మాట అనసూయకు వినిపించింది. నాకు మీరు తప్ప ఎవరున్నారు గౌరీ? మీ మావయ్య కూడా కాలం చేశాడు. ఒక్కదాన్నే ఊర్లో ఉండబుద్ధి కాలేదు. కూతురు లాంటి నువ్వు గుర్తొచ్చావు. కలో గంజో కలిసే తాగుదాం అనిపించి ఇక్కడికి వచ్చేసాను అంటూ ఇంకోసారి బావురుమంది. ఈ ఇరుగింట్లోనా? ఈసారి వినిపించేలాగానే అన్నాడు సూరి. సుఖమన్నది విశాలమైన మేడల్లో కాదు బాబు, ఇలాంటి ఇరుకైన ఇళ్లల్లోనే ఉంటుంది అంది పెద్ద తత్వవేత్తలా. ఆ ఒక్క మాటతో సూరిబాబు గుండెలో 100 గ్రైనేడ్లు పేలాయి. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.